నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. నిన్న టీవీలు చూసేటప్పుడు నన్ను చాలామంది అడిగారు, సార్ ఏంటి సార్ వాడికి అంత భద్రత అని. ఒక దేశ ప్రెసిడెంట్ వస్తే ఏ రకమైన భద్రతలు ఉంటాయో ఆ రకమైన భద్రతలు వాడు వచ్చాడు. ప్రత్యేక విమానంలో అమెరికా కమాండోలు ఎంటరాగా, వారితో పాటు ఇండియన్ NIA అధికారులు, సీనియర్ అధికారులు వెంటరాగా వాడు పాలెం ఎయిర్ బేస్లో దిగాడు. దిగిన తర్వాత కూడా భారీ బందోబస్తుతో ఉన్న కాన్వాయ్లో వాడిని తీసుకొచ్చారు ఇక్కడికి కోర్టుకు, NIA కోర్టుకు. సో తర్వాత కూడా కొన్ని వందల మంది పోలీసుల పారామిలిటరీ భద్రతా బలగాల నడుమ వాడి విచారణ జరిగింది. ఏది వీరికి ఎందుకు ఇంత అని ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ పద్ధతి ఏంటి అంటే, అనుమానం ఏంటంటే వాడిని పట్టుకొని విచారిస్తే మనకు అనేక కుట్రల రహస్యాలు తెలుస్తాయి. కానీ ఆ రహస్యాలు తెలిస్తే తాము ఎక్స్పోజ్ అవుతామని భయపడే వాళ్ళు ఉంటారు. అందులో పాకిస్తాన్ ముందుంటుంది. సో వాని హత్యకు, తైమూర్ హుస్సేన్ రాణా హత్యకు పాకిస్తాన్ ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే వాడిని చంపేస్తే తన పాత్ర బరి అయిపోతుంది అని. అందువల్ల పాకిస్తాన్ ఏజెన్సీసే కావు, లష్కర్-ఈ-తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా తైమూర్ హుస్సేన్ రాణాను అంతం చేసేయచ్చు. మన తెలుగు సినిమాల్లో చూస్తాను చూడండి, విలన్కు సహకరించినటువంటి జూనియర్ విలన్ను ఒక్కసారి వాడి సీక్రెట్లు హీరోకు తెలిసిపోయిన అనుడితోనే వాడిని ముందు విలనే చంపేస్తాడు. సో ఇది మన తెలుగు సినిమాల్లో చూపెట్టే సింపుల్ క్రైమ్ సీన్. సో తైమూర్ హుస్సేన్ రాణా విషయంలో కూడా అదే జరగచ్చు. అందువల్ల వాడిని కాపాడాలి. వాడిని ఇప్పుడు ఇండియా వాడు చంపాడు, పాకిస్తాన్ వాడు చంపుతాడు వాడిని. సో పాకిస్తాన్ వాళ్ళు చంపే అవకాశం ఉంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చంపవచ్చు. లేదు, భారతదేశంలో కూడా కడుపు మండిన వాడు 166 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాడు. కేవలం హత్యా నేరమే కాదు, ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ సావర్నిటీ. దేశ భద్రతను పైన ప్రశ్నలు లేవనెత్తాడు, దేశ అంతర్గత భద్రతమైన ప్రశ్నలు లేవనెత్తాడు. అందువల్ల ఇలాంటి వాని మీద సహజంగా ప్రతి భారతీయునికి మనలాంటి వాళ్ళ నుంచి మొదలుకొని అందరికీ కూడా రక్తం మండుతుంది. నిజంగానే మనకే దొరికాడు అనుకోండి, వీడు అనుకోకుండా స్టూడియోలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, మన ప్రోగ్రామ్ ఆపేసి వాడి కుత్తుగా పట్టేస్తాం. వాడు అంతు చూడాలి, వీడు సస్తే పిడవవుతుంది అని. ఆ కోపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందువల్ల ఎవడైనా వాడిని చంపే ప్రమాదం ఉంది. వాడు చచ్చిపోతే ఏమవుతుంది, వాడితోనే ఆ రహస్యాలన్నీ మొత్తం బరి అయిపోతాయి. అందుకొరకు వాడిని కాపాడుకోవాలి. ఇప్పుడు వాడిని కాపాడుకోవడం భారత ప్రభుత్వానికి చాలా కీలకం. దాంతోపాటు వాడు ఏ అనుమానాలైతే అమెరికన్ కోర్టులో వ్యక్తం చేశాడో, నేను ఇండియాకి పోతే నాకు ఫెయిర్ ట్రయల్ ఉండదు, నా ప్రాణాలకు ముప్పు, నన్ను చంపేస్తారు, నాకు న్యాయం జరగదు, నా మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది, ఇవన్నీ కహానీలన్నీ చెప్పాడు వాడు. ఒకసారి ఇప్పుడు ఇండియాలో వానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా చట్టరీత్యా విచారణ రీత్యా, ఇప్పుడు వానికి కూడా మన లీగల్ సర్వీస్ అథారిటీ లాయర్ని కూడా పెట్టి, అజ్మల్ కసబ్ కూడా మన లాయర్ని పెట్టా, గుర్తునే ఉంటుంది. ఇప్పుడు వీడికి కూడా ఒక లాయర్ని ఇచ్చి, మరి ఎవరైనా వాదిస్తారో లేదో చూడాలి, వీనికి న్యాయ అవకాశం ఇచ్చి తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి అవకాశాన్ని ఇచ్చి విచారణ జరుపుతారు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా బయట వినేవన్నా లేపేశారనుకోండి, ఇమీడియట్గా వాడి వాదన నిజమవుతుంది. భవిష్యత్తులో మన అమెరికా నుంచి కానీ మరో దేశం నుంచి కానీ నేరస్తులు ఎక్స్ట్రాడైట్ చేయడానికి అడిగినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీ దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా ఉండదు, ఎక్స్ట్రా లీగల్ కిల్లింగ్స్ జరుగుతాయి అని వాడు అభ్యంతరం చెప్తారు. అందువల్ల డ్యూ అండ్ ఫెయిర్ జస్టిస్ లేకపోతే ఎక్స్ట్రాడిషన్లు కూడా ఇబ్బంది అవుతాయి. అందువల్ల కూడా వాడిని కాపాడుకోవాల్సిన కర్మ మనకు పట్టింది. తప్పనిసరిగా వాడిని కాపాడుకోవాల్సిందే కదా.